సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడు కొద్ది కాలము యేసుని స్వస్థపరచు కార్యక్రమంలో ప్రతి వారు పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేడు యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ప్రియ కుమార్తె భక్తుడైన ప్రవక్త అయిన ఇర్మియా గారి యొక్క పిలుపుని ఇక్కడ మనము చూడగలం. ఇర్మియా గారు అన్నారు, అయ్యా నేను బాలుడను, నేను ఏం చెప్పగలని, కానీ భయపడకు, ఇదిగో నేను నిన్ను రాజ్యముల మీదను రాజుల మీదను నియమిస్తున్నాను. నిజమే ప్రియ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఆ నియామకము ఎంతో శ్రేష్టమైనది. ఈరోజు ఒకవేళ ఆయన పని కొరకు పిలువబడి భయపడుతున్నావా, ఆందోళన చెందుతున్నావా, నేను ఎలా నా జీవన ప్రయాణం కొనసాగించాలి, నా దగ్గర జ్ఞానం లేదు, నా దగ్గర విజ్ఞానం లేదు, నా దగ్గర మంచి కుటుంబ నేపథ్యం లేదు, వనరులు కావను అనుకున్నావేమో. కానీ ప్రియ కుమార్తె ఆయనను పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడు. నువ్వు కావాల్సినది నువ్వు ఏదైనా అవ్వచ్చు, ఆయనకు అప్పగించబడితే ఆయన జీవితాన్ని మార్చిపోతున్నాడు. ఎందుకంటే అంటున్నాడు, ఇదిగో నేను ఎలాగా, అందుకని ఆయన రాజుల మీద నియమించాడు, రాజ్యాల మీద నియమించున్నాడు. ప్రవక్త ఇర్మియానంట బబులోనిక రాజు నెబుకద్నెజరు అడుగుతాడు, నువ్వు దేవుడు ఏం చెప్పాడు? అవన్నీ విని ఇర్మియా భక్తుని అంట విడిచిపెడతాడు. అందరినీ బబులోను చెరకు తీసుకెళ్తాడు. కానీ ఇర్మియా భక్త అంటాడు, ప్రవక్త నీవు ఎక్కడికైనా వెళ్ళి పర్లేదు, ఇంకా యూదా ప్రజలని చెరసాల్లో పెడితే అన్య రాజు విడుదల చేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. దేవుని యొక్క గౌరవం. నిజమే ప్రియ కుమార్తె, ఈరోజు ప్రభు ఆయన పనుకొని పిలిచినట్లయితే ఆందోళన చెందక, ఆధారపడక, ఈ లోకాన్ని చూడక ప్రభుని యేసుని చూడు. ఆయన నీ పని గురి కలిగి ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేయాడు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన వాటిని నెరవేరుస్తాడు. ప్రియ కుమార్తె, కావున ఆయన నమ్మకించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వదింపండి. వారికున్న కదులు తీసివేయండి, వారికున్న వ్యాధిని తీసివేయండి, వారికున్న బాధను తీసివేయండి, వారికున్న దుఃఖాన్ని తీసివేయండి. ప్రభా, మరి ముఖ్యంగా ఎవరైతే నువ్వు పిలిచినావో ఆయన వారిని పిలుపుకు లోపట్లకు సహాయం దయచేయండి. నీ యందు అద్భుతమైన కార్యం పొందడానికి సహాయం చేసి ఆయన నీ ఆశ్చర్యమైన కార్యములతో వారిని నింపి బలపరిచి ఆస్వాదించి ఫలింపచేయమని, ముఖ్యంగా ప్రభా బలమైన సాధకులుగా వారిని వినియోగించుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన పిలుపు భయపడక లోబడు. దేవుడు గొప్పగా వాడుకొని గాక. ఆమేన్.